ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. నాగుల చవితి విశేషం ఏమిటి? మనకి నాగపంచమిని శ్రావణ మాసంలో జరుపుకుంటాం. అదేవిధంగా కార్తీక శుద్ధ చవితి రోజు మనం నాగుల చవితి అని నాగేంద్రుడికి పూజ చేస్తాం. అయితే ఈ పూజను ఏ విధంగా చేయాలి, ఎందుకు చేయాలి, ఏ కారణంగా చేయాలి, ఎలాంటి ఫలితాల్ని పొందుతారు అనేటువంటి విషయాలు మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పబడ్డాయి. అయితే ఈ నాగుల చవితి రోజు మనం విశేషంగా పూజ చేస్తాం. ఎందుకని చేస్తాం? నాగ పంచమి శ్రావణ మాసంలో చేసేదేమో మన సోదరులు అంటే తోడబుట్టినటువంటి వాళ్ళు, మగ తోడబుట్టినటువంటి వాళ్ళు మనకి క్షేమంగా ఉండాలని ఆడపడుచులంతా కూడా ఈ నాగేంద్రుడికి పూజ చేయడం మనకి కనిపిస్తుంది. కానీ ఈరోజు విశేషం ఏమిటంటే సంతాన దోషాలు పోగడం కోసం అని చెప్పేసి ఈరోజు నాగేంద్రుణ్ణి స్త్రీలంతా కూడా, దంపతులు స్త్రీలు కూడా ప్రత్యేకంగా ఈరోజు పూజలు చేస్తారు. ఈ పూజ ఏ విధంగా చేయాలి? మనకి చాలా అపోహలు. చాలామంది నాగుల చవితి వచ్చింది అంటే వెళ్ళి పుట్టలో పాలు పోసేస్తూ ఉంటారు. ఆ పుట్టలో గుడ్లు వేయడం, పళ్ళు వేయడం, పసుపులు, కుంకుమాలు, టెంకాయ నీళ్లు రకరకాలుగా వాళ్ళకి తోచినవన్నీ పోసేస్తూ ఉంటారు. అసలు నిజంగా ఆధ్యాత్మిక గ్రంథాలు మనకి ఏం చెప్తున్నాయి? పూజ ఏ విధంగా చేయాలని మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ మొదలైంది, ఎవరు మొదలుపెట్టారు, ఎందుకు చేస్తున్నారు? మనం ఎవరికి పూజ చేయాలి? నాగ దేవతకి పూజ చేయాలి. మనకి ధర్మసింధు లాంటి గ్రంథాల్లో మనకేం చెప్తున్నారు? నాగుల చవితి రోజు మనం ఇంట్లో పూజలో అనాది నుంచి మన భారతీయ సంస్కృతిలో ఏంటంటే చాలామంది ఇళ్లల్లో నాగదేవత పూజ చేయటం ఆచారంగా ఉంది. వాళ్ళ ఇళ్లలో బంగారుది కానీ, వెండిది కానీ, ఇత్తడిది కానీ, పంచలోహాలది కానీ ఇలా రకరకాలుగా ఒక్కొక్క ఇంట్లో నాగేంద్ర విగ్రహాలు ఉంటాయి. వాటికి పూజ చేయొచ్చు. ఎందుకు అనాది నుంచి పూజ చేస్తున్నాం? ప్రాణ ప్రతిష్ఠ చేయబడి ఉంది కాబట్టి వాటికి మనం పూజ చేయటం, పాలు పోయటం, అభిషేకం చేయటం లాంటివి మనం చేయాలి. ఒకవేళ అందరిళ్లలో నాగేంద్రుడి విగ్రహం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే ఇంకొక విషయం మనకి వివరంగా చెప్తారు. ఇక్కడ ఏమంటే పసుపుతో కానీ, గంధంతో కానీ, ఒక పీట మీద కానీ లేదా గోడ మీద కానీ నాగుల జంటని, ఇక్కడ ఏమిటంటే విశేషం నాగుల చవితికి మనకి సంతాన దోషాలు పోవడం అనేటువంటిది విశేషమైనటువంటిదిగా చెప్తారు. అందుకని నాగుల జంటని అక్కడ బొమ్మలుగా గీసి, తర్వాత 2 తలలు 5 తలలు ఉన్నటువంటి నాగేంద్రుడి బొమ్మల్ని పసుపుతో కానీ, గంధంతో కానీ, గోడ మీద కానీ, పీట మీద కానీ రాసి దానికి పూజ చెయ్యాలి, దానికి ఆవాహన చేయాలి. అక్కడ నాగదేవతను ఆవాహన చేసి అక్కడ పూజ చేయాలి అనేటువంటి విశేషం మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనపడుతోంది. ఒకవేళ ఈ రోజుల్లో అందరికీ ఇళ్లల్లో అది కుదరకపోవచ్చు. ఎందుకంటే అన్ని విధాలుగా కూడా వాళ్ళకి పరిశుభ్రత కానీ, కొన్ని ఋతు సమయాలు కానీ, కొన్ని ఇబ్బందులు కానీ ఉండొచ్చు. అలాంటప్పుడు ఇళ్లలో మాకు నాగేంద్రుడి పూజ కుదరదండి, ఎందుకంటే ఆ రోజు చేసిన రోజు ఎలా ఉంటుందో ఇంట్లో మేమన్నీ చేసేస్తున్నాం కాబట్టి మాకు కుదరదు అని చెప్పేటువంటి వాళ్ళు కూడా మనకి కనపడుతుంటారు. మరి వాళ్ళంతా ఏమిటంటే గుడిలో చెట్టు కింద నాగప్రతిష్ఠ చేసినటువంటి నాగశిలలు మనకి చాలా కనిపిస్తాయి. అలాంటి నాగశిలకి కూడా వెళ్ళి పాలు పోయటం, అభిషేకం చేయడం చేయొచ్చు. ఎందుకంటే అక్కడ కూడా ప్రాణప్రతిష్ఠ చేసి నాగేంద్రుడు ప్రత్యక్షంగా అక్కడ ఉంటాడు. ప్రాణప్రతిష్ఠ చేయబడినటువంటి విగ్రహాలవి. అందుకని వాటికి కూడా మనం అభిషేకాలు, పూజలు చేసుకోవచ్చు. ఈరోజు అలాంటి పూజ చేసి నాగేంద్రుడి ఆశీర్వచనం పొందటం వలన సంతాన దోషాలు పోతాయి అనేటువంటి విషయాన్ని మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. అయితే ఈరోజు తినటం ఏమిటంటే ఉడికించినవి కాకుండా సత్వాహారాన్ని తినాలి. మరోటి ఏమిటంటే ఇక్కడ చిమ్మిలి, చమిలి అనేటువంటిది అంటే చలివిడి చేస్తాం మనం. బియ్యం నానబెట్టి కొట్టి చలివిడి చేస్తాం, నువ్వులు బెల్లం కొట్టి చిమ్మిలి చేస్తాం. ఈ 2 తర్వాత పళ్ళు కూడా నాగేంద్రుడికి నైవేద్యం పెట్టి అవి మాత్రమే తిని ఉపవసించి బ్రాహ్మడికి కూడా పంచ ఇచ్చి తర్వాత భోజనం చేసేటువంటి ఆచారం మనకి కనిపిస్తుంది. కొంతమంది ఆ రోజు మొత్తం కూడా ఉపవసించి మరునాడు భోజనం చేసేటువంటి ఆచారం కూడా మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తుంది. అయితే ఈ విషయం ఇక్కడ పక్కన పెడితే అసలు ఈ దోషాలు ఎలా సంక్రమిస్తాయి, ఏ దోషం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఆడవాళ్ళకి కానీ పురుషులకు కానీ ఏర్పడుతున్నాయి అంటే మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పేది ఏమిటంటే చాలామంది పొట్టులోనేమో పాలు పోస్తారు, కానీ మామూలు సమయాల్లో మగవాళ్ళకి ఉన్నటువంటిది చెప్పచ్చో చెప్పకూడదో కానీ మగవాళ్ళు చాలా చోట్ల కూడా ఎక్కడంటే అక్కడ మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. కొన్ని చెట్ల దగ్గర మనకి పాము పుట్టలు కనిపిస్తూ ఉంటాయి.
అడుగు భాగంలో మనకి పాము పుట్టలు కనిపిస్తుంటాయి. పొరపాటున అక్కడ విసర్జన చేయటం వలన అది మహాదోషంగా చెప్తారు. స్త్రీలు కూడా ఋతు సమయంలో ఎక్కడెక్కడో అన్నీ పడేస్తూ ఉంటారు. వాటిని నాగుపాము దాటడం వలన కూడా వీళ్ళకి అత్యంత దోషప్రదమైందని కూడా చెప్తారు. కాబట్టి ఈ విషయాల్లో స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత నాగేంద్రుణ్ణి చంపడం అనేటువంటిది, పుట్టను కాల్చడం, పుట్టను పుట్టను తీసేయటం కూడా ఒక దోషంగా చెప్తారు. అందుకని నాగేంద్రుణ్ణి ఎప్పుడు కూడా చంపడం కానీ ఆ పుట్టన్ని కూల్చడం కానీ చేయకూడదు అనేటువంటి విషయం కూడా మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. ఇలాంటి దోషాల వలన వంశానికే ఒక్కొక్కసారి దోషం ఉంటుంది, నాగదోషం ఉంటుంది. ఆ వంశంలో ఒక్కొక్క తరంలో కొంతమందికి సంతానం లేకపోవడం జరుగుతుంది. ఎలాంటి పరిహారాలు చేసినా కూడా వాళ్ళకి ఒక్కొక్క తరంలో ఒక్కొక్కళ్ళు సంతానం లేకుండా మిగిలిపోతూ ఉంటారు. అంటే నాగేంద్రుడి శాపం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని అలాంటి పనులు చేయకుండా జాగ్రత్త పడటం వల్ల ఎంతోమందికి ఈ దోషాల నుంచి తప్పించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కేవలం పూజ చేసి మనం ఆశీర్వచనం పొందుతాం, లాభం పొందుతాం అనుకోకుండా ఆ దోషం రావడానికి ఉండేటువంటి కారణాలు వెతుకొని వాటిని పాటించడం వలన ఇక ముందు ఎవరికి కూడా అలాంటి దోషాలు తగలకుండానే మనం జాగ్రత్త పడేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈరోజు నాగేంద్రుడిని పూజించి ఆ నాగేంద్రుడి ఆశీర్వచనం పొందటం వల్ల ఎన్నో శుభాలు జరుగుతాయని మనకి శాస్త్రవచనం. కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు కింద పూజలు జరపాలని ఎందుకు చెప్తారు? ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా మనకి ఉసిరిక చెట్టు కింద దీపారాధన చేయటం ఏ గుడిలో చూసినా లేదా తోటల్లో చూసినా కూడా మనకి ఊళ్ళల్లో ఈ విషయం కనపడుతూ ఉంటుంది. నది ఒడ్డున కొన్ని చోట్ల మనకి ఉసిరిక చెట్లు కనిపిస్తూ ఉంటాయి, కొన్ని చోట్ల తోటల్లో కనిపిస్తూ ఉంటాయి, కొన్ని దేవాలయాల్లో కూడా కనిపిస్తుంది. కొంతమంది ఇళ్లలో కూడా మనకి పెరళ్లలో కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఎక్కడెక్కడ ఉసిరి చెట్టు ఉందో అక్కడంతా కూడా ఈ కార్తీక మాసంలో ఆ చెట్టు కింద దీపారాధన చేసి పూజ చేయడం మనకి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ కూడా మనం గమనించవలసినటువంటి విషయాలు కొన్ని, మనం పాటించవలసినటువంటి విషయాలు కొన్ని, మనం మానేయాల్సినటువంటి అలవాట్లు కూడా కొన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటంటే చెట్టు ప్రాణంతో ఉంటుంది. చాలామంది గుళ్ళల్లో చూస్తూ ఉంటాం, సెగ తలిగితే చెట్టు కూడా చచ్చిపోతుంది. ఎంతోమంది 1,00,000 ఒత్తులని 1,000 ఒత్తులని ఇన్నని దీపాలన్నీ పెట్టి చెట్టుకు దగ్గరగా ఆ వేరు మీద వేరుకు వేడి తాకేలాగా దీపారాధనలు చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల చెట్టుకు హాని జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అలవాటుని మనం మానుకోవాలి. చెట్టుకి కొంచెం దూరంగా మనం దీపాలు పెడుతూ ఉండాలి. ముఖ్యంగా ఆ చెట్టుకి ఆ సెగ తగిలి అది చచ్చిపోకుండా జాగ్రత్త పడాలి. అది పక్కన పెడితే పూజా విధానం ఈ విధంగా చేయాలి. ఎందుకు చేయాలి? ఉసిరిక చెట్టుకి పూజ చెయ్యాలి. ఈ ఉసిరిక చెట్టు మీద కార్తీక మాసం మొత్తం కూడా లక్ష్మీనారాయణులు నివసిస్తారట. అందుకని ధాత్రీనారాయణ అంటారు ఆయన్ని. ధాత్రి అంటే ఉసిరిక చెట్టు మీద లక్ష్మీనారాయణులు ఉంటారు. కాబట్టి అక్కడ విశేషంగా ఈ మాసంలో పూజ చేయాలి అని మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయటం, ఆ తర్వాత లక్ష్మీనారాయణుని పూజించటం, అక్కడ బ్రాహ్మణ సమారాధన చేయటం, పురాణ ప్రవచనం చెప్పుకోవడం, శివుడికి అభిషేకాలు చేయటం, ఏలాంటి కార్యక్రమం ఆధ్యాత్మికమైనది ఇక్కడ చేసినా కూడా అత్యంత పుణ్యప్రదం అని చెప్తారు. కనీసం ప్రతిరోజు కార్తీక మాసంలో ఈ ఉసిరిక చెట్టు కింద దీపారాధన చేయాలి. కనీసం వీలు కాకపోతే ఒక్కరోజైనా కార్తీక మాసంలో చేసుకోవాలి. పౌర్ణిమ రోజు చేయాలి, ఏకాదశి రోజు చేయాలి. అదే కాకపోతే ఏ రోజు వీలైతే ఆ రోజు కనీసం ఒక్కరోజైనా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు కింద దీపారాధన చేయడం వల్ల సకల దోషాలు పోతాయి అని మనకి చెప్పడం కనిపిస్తుంది. కార్తీక మాసంలో వన భోజనాలు ఎందుకు చేస్తారు? మనకి సంవత్సరంలో 12 నెలలు ఉన్నా కూడా ఏ నెలలో వనభోజనాలు చేయటం కనిపించదు. కేవలం కార్తీక మాసంలో ఎంత తీరిక లేని వాళ్ళైనా సరే నలుగురు కలిసి ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి వనభోజనాలు చేస్తూ ఉంటారు. అయితే పూర్వకాలం చేసేదానికి ఈ కాలంలో చేసేదానికి మనకి చాలా తేడాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కాలంలో అయితే ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఏ చెరువు గట్టునో లేదా ఏ నాగార్జున సాగరో మరే దగ్గరకో నలుగురు కలిసి భోజనం చేయటం అనేటువంటిది మాత్రమే ఇక్కడ మనకి తెలుస్తోంది. కానీ మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పినటువంటి విషయం వన భోజనాలు చేయటంలో ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడ ఉసిరి చెట్టు ఉంటుందో అక్కడ ఉసిరి చెట్టు కింద మాత్రమే భోజనం చేయాలి అని. దేవాలయాల్లోనూ వనాల్లోనూ అంటే మనకి తోటల్లో కూడా ఉసిరిక చెట్లు ఉంటాయి.
అయితే తోటల్లో భోజనం చేయాలి, అది ముఖ్యంగా ఉసిరిక చెట్టు కింద కూర్చుని భోజనం చేయాలి అనేటువంటి నియమం ఉంది. దానికోసమే వనభోజనం అనేటువంటిది ఏర్పడింది. అందుకని కార్తీక మాసంలో ముఖ్యంగా దీనికి ప్రత్యేకత ఉంది. ఏమిటి ఆ రోజు కార్తీక మాసంలో ఏ రోజు వీలు కాని వాళ్ళు కూడా ఈ రోజు ఉసిరిక చెట్టు కింద దీపారాధన చేసుకుని లక్ష్మీనారాయణుని పూజించి అందరూ కలిసి విందు భోజనం చేయటం, లేదా ఏ ఒక్కళ్ళైనా అందరికీ విందు భోజనం పెట్టడం మనకి విశేషంగా కనిపించేటువంటి విషయం. అయితే ఇక్కడ వనభోజనాలు ఎందుకు చెయ్యాలి, కార్తీక మాసంలోనే ఎందుకు చెయ్యాలి, ఆ తర్వాత ఉసిరిక చెట్టు కిందే ఎందుకు చెయ్యాలి అనేటువంటి సంశయాలు కూడా మనకి వస్తాయి. ఎందుకు చెయ్యాలంటే కార్తీక మాసంలో ఏమిటి, మనకి ఉసిరి చెట్టు అంటే ఉసిరి చెట్టు మీద లక్ష్మీనారాయణులు ఉంటారు కాబట్టి దానికి పూజ చేస్తున్నామని. కానీ దీని వెనుక ఉండేటువంటి సంకేతాలు చాలా మనకి కనిపిస్తాయి. ఈ నెల ఏమిటంటే మనకి కౌముదీ మాసం. కౌముదీ మాసం అంటే వెన్నెల, కౌముది అంటే వెన్నెల, వెన్నెల మాసం ఇది. ఈ వెన్నెల మాసంలో మధ్యాహ్నం పూట కాకుండా సాయంత్రం పూట వనాలకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని భోజనం చేయటం. ఈ రోజుల్లో పురుగు పుట్ర ఉంటుందని భయపడేవాళ్ళు మధ్యాహ్నం కూడా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఉసిరి గాలి మనకి తగలాలి, ఉసిరి చెట్టు కింద కూర్చోవాలి. వనంలో ఏమిటి వనభోజనం అంటే బోళ్ళని చెట్లు ఉంటాయి. ఆ చెట్లకి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ వాసనలు మనం పీలవటం, అక్కడ తిరగటం వలన మన ఆరోగ్యం సరిచేయబడుతుంది, ఎన్నో రోగాలు నివారింపబడతాయి. ముఖ్యంగా ఏమిటంటే చెట్ల మధ్యలో కూర్చుంటే ఆహ్లాదంగా ఉంటుంది, మనస్సుకి ప్రశాంతంగా ఉంటుంది. మరొకటి ఏమిటంటే కంటికి చాలా మంచిది. ఆకుపచ్చగా ఉండేటువంటి పచ్చదనాన్ని చూడటం వల్ల మనకి కంటి రోగాలు ఎన్నో కూడా నివారించబడతాయని చెప్పేసి మనకి ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. అందుకని పచ్చదనాన్ని చూస్తూ ఉండాలి. కళ్ళకి మంటలు వచ్చినప్పుడు, కళ్ళల్లో మనకి బాగా లేనప్పుడు మనం పచ్చగా ఉన్నటువంటి చెట్ల మధ్యలో కూర్చొని చెట్లను చూడాలని చెప్పి చెప్తారు. అదేవిధంగా ఏమిటంటే మనస్సుకి ఆహ్లాదంగా ఉంటుంది. మరో కారణం ఏమిటి, ఆధ్యాత్మికంగా చూస్తే ఇక్కడ మనకి లక్ష్మీనారాయణని పూజించడం, అక్కడ అందరికీ అన్నదానం చేయటం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది అని చెప్తారు. ఆధ్యాత్మికంగా ఆ విధంగా చెప్పుకుంటాం. మరి మనం వైద్యపరంగా ఏం చెప్పుకుంటాం, వైద్యపరంగా చూస్తే మనకి ఇక్కడ ఆహ్లాదంగా ఉండటమే కాకుండా మనకి ఎన్నో రోగాలు నివారింపబడుతున్నాయి. ఈ ఉసిరి గాలి పీల్చడమే ఎంతో మంచిది అని చెప్తారు. ఈ కాలంలో ఉసిరి తిన్నాను, ఉసిరి గాలి పీల్చినా, ఉసిరికి చెట్టు కింద కూర్చున్నా కూడా ఎన్నో రోగాలు నివారించబడతాయి అని చెప్తారు. అది పక్కన పెడితే సాంఘిక జీవనం. ఎలాంటి సాంఘిక జీవనం, అందరూ కలిసికట్టుగా ఉండి ఒక కార్యక్రమం ఏర్పరచుకొని ఒక ఆధ్యాత్మిక చింతనతో, అంటే ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ కలిసి మమేకమై భగవంతుణ్ణి పూజించడం, అర్చించడం, కలిసి భోంచేయటం, సాత్విక ఆహారాన్ని స్వీకరించడం. ఎందుకంటే కార్తీక మాసంలో భగవంతుని పూజ అంటే మనం కేవలం సాత్విక ఆహారం మాత్రమే స్వీకరిస్తాం. అలాంటిది స్వీకరించడం, అందరూ కలిసిమెలిసి ఉండటం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అంటే భారతీయ సాంప్రదాయంలో ఒక్కొక్క సాంప్రదాయం వెనుక ఎన్నో కోణాలు, ఎన్నో కోణాల వెనుక ఎన్నో ఉపయోగాలు, ఎన్నో సంకేతాలు. అందుకని ఇవి ఇట్టే తీసిపారేయడానికి వీల్లేనటువంటి సాంప్రదాయాలు. అందుకని కార్తీక మాసంలో వనభోజనం చేయటం వల్ల అందరితో కలవచ్చు, అందరితో కలిసిమెలిసి ఉండొచ్చు, ఆరోగ్యం బాగు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఒక ఆట విడుపు. రోజు మన పనులల్లో మనం మునిగి తేలి సతమతమైపోతూ ఉంటాం. ఈ రోజుల్లో మనకి మెకానికల్ లైఫ్, ఒక్క క్షణం కూడా తీరిక ఉండదు, ఊపిరాడదు, ఎంతసేపు అందులో కొట్టుకుంటూ ఉంటాం. అలాంటిది ఇలాంటి రోజులు వచ్చినప్పుడు మనకి ఒక ఆట విడుపులాగా ఉంటుంది. అన్నింటినీ పక్కన పెట్టి, మనకు ఉన్నటువంటి స్ట్రెస్ని పక్కన పెట్టి అందరితో కలిసి ఆనందంగా ఒక్కరోజైనా మనం గడుపుతాం.